హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. భక్తుల సంఖ్యకు తగ్గట్లుగానే అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపద మొక్కులు తీర్చే స్వామికి కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలలు హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారికి వచ్చాయి. ఇక 7 నెలల క్రితం ఏడుకొండలవాడికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు 24 బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాల లెక్కలను టీటీడీ బయటపెట్టింది. ఈ లెక్కల ప్రకారం 2023 అక్టోబర్ 31 నాటికి 17,816.15 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. ఇక బంగారం డిపాజిట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు 2 బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన టీటీడీ 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10,786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 438.99 కేజీల గోల్డ్ను టీటీడీ డిపాజిట్ చేసింది. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈరోజు బుధవారం తొలి ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 300 దర్శనానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.